హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్రావ్య. ప్రజెంట్ నేను అత్తాపూర్లో ఉన్న జర్మంటన్ హాస్పిటల్స్ బెస్ట్ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భారవి కార్డియాలజిస్ట్. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోరింగ్. అసలు సిఎస్సి స్కోరింగ్ అంటే ఏంటి సార్? ఇది ఎవరెవరు చేయించుకోవాలి సార్? సిఎస్సి స్కోరింగ్ అనేది ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి వచ్చిందండి టెస్ట్. ఇది మన లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గ్రేటర్ దాన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఇది చేయించుకోవటం చాలా అవసరం అని చెప్తున్నారండి. ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ, షుగర్, స్మోకర్స్, ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ ఇది చేయించుకోవటం చాలా చాలా అవసరం. ఇందులో మనం ఏం కనుగొంటాం అని అంటే హృదయ రక్తధమనంలో పూడికలు ఎంత ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా మనకు చూపిస్తుందండి. సో స్కోరింగ్ మనం ఏంటంటే అగట్సన్ స్కోరింగ్ దీనిలో చేసుకొని గ్రేడింగ్ చేస్తామండి. సో 0 to 400 వరకు ఉంటుందండి. సో ఈ గ్రేటర్ దాన్ 400 కనుక ఉన్నట్టయితే ఏంటంటే మన గుండెలో బ్లాక్స్ అదే పూడికలు ఎక్కువగా ఉన్నట్టు అండి. గ్రేటర్ దాన్ 400 ఉంటే వాళ్ళు ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ దాన్ని బట్టి బ్లాకులు బట్టి స్టంటింగ్ కానీ లేకపోతే బైపాస్ సర్జరీ కానీ చేయించుకోవాల్సి వస్తుందండి. ఓకే. అడ్వాంటేజెస్ ఓవర్ అదర్ టెస్ట్స్? అడ్వాంటేజెస్ అంటే అండి ఈ కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోరింగ్కి మనము కాంట్రాస్ట్ అవసరం లేదండి. సో కాంట్రాస్ట్ ఇవ్వనవసరం లేదు కాబట్టి మూత్రపిండ వ్యాధులు ఉన్నవాళ్ళు లేదా అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నవాళ్ళు ఈజీగా అది చేయించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రేడియేషన్ కూడా కంపేర్ టు సిటీ యాంజియోగ్రామ్తో కంపేర్ చేసినట్టయితే మనకు చాలా తక్కువ రేడియేషన్ డోస్ కూడా ఉంటుందండి. లెస్ దాన్ 1 mSv/Units. అంటే ఒక మ్యామోగ్రామ్ చేసినంత రేడియేషన్ మాత్రమే అన్నమాట. లేదా ఒక 3 నుంచి 4 ఎక్స్రేలు చేసినంత రేడియేషన్నే ఉంటుంది. చాలా తక్కువ రేడియేషన్తో మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవండి అడ్వాంటేజెస్. ఇది నాన్ ఇన్వేజివ్ కాబట్టి సూది గుచ్చటం కానీ ఇదేమీ ఉండదు, పెయిన్లెస్ కూడా. ఇంకోటి ఏంటంటే ఒక 30 నుంచి 40 సెకండ్లలో ఈ టెస్ట్ అయిపోతుందండి. ఖర్చు కూడా చాలా తక్కువ కంపేర్ టు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ కానీ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్తో కంపేర్ చేస్తే ఖర్చు కూడా చాలా తక్కువ. సో ఇవండి అడ్వాంటేజెస్. ఓకే సార్. మరి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు సార్? అంటే ఈ కాల్షియం స్కోరింగ్ తగ్గటం అని అంటే మన రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్స్ తక్కువగా ఉండాలన్నమాట. ఎలా అనంటే ముందు ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్, క్విట్టింగ్ టొబాకో యూసేజ్, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 150 minutes per week. అంటే డైలీ ఒక ½ an hour ఫర్ 5 days చెయ్యాలి. బీపీ కనుక ఉంటే బీపీ మందులు వేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. చాలామందికి బీపీ వాళ్ళల్లో కంట్రోల్ ఉండదు. ట్యాబ్లెట్లు వేసుకుంటారు కానీ కంట్రోల్ ఉండదు, మర్చిపోవటం ఇలాగా అన్కంట్రోలబుల్ ఉంటాయి. వాళ్ళు అయితే కంట్రోల్గా పెట్టుకోవాలి బీపీ. ఇంకోటి షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో. సో ఇవి చేయటం వల్ల ఈ కొరోనరీ ఆర్టరీ కాల్షియం మనం తగ్గించుకోవచ్చు. సార్, రీసెంట్ డేస్లో కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది ఒబెస్డ్గా ఉన్నా సరే, లీన్గా ఉన్న వాళ్ళని, అంటే అందరికున్న మిత్ ఏంటంటే ఎవరైతే ఒబెస్డ్గా ఉంటారో వాళ్ళలోనే కొలెస్ట్రాల్ ఉంటుంది, లీన్ బాడీస్లో కొలెస్ట్రాల్ ఉండదు అనే ఒక మిత్ అయితే ఉంటుంది కదా సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, లీన్ బాడీస్లో అయినా ఒబెస్డ్గా ఉన్న ఇద్దరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మన దగ్గర ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటాయా సార్? ఉన్నాయండి ఇంజెక్షన్స్. ఇప్పుడు ఇంక్లిసరాన్ అని వచ్చిందండి. సో చర్మం కింద చేయించుకున్న ఇంజెక్షన్ అనమాట. 284 milligrams పవర్. ఇది యుఎస్ FDA వాళ్ళు 21-22లో అప్రూవ్ చేశారండి. యుఎస్లో అప్పటి నుంచి అవైలబుల్ ఉంది. మనకు ఈ ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి అవైలబిలిటీ ఉందండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు చేయించుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ డోస్ మటుకు ఒక 3 months గ్యాప్లో చేయించుకోవాలి. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు. తర్వాత నుంచి
ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, అంటే రోజు మామూలుగా అయితే కొలెస్ట్రాల్ టాబ్లెట్ రోజు వేసుకోవాలన్నమాట. ఇదంటే 6 మంత్స్‌కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇంకోటి పర్టిక్యులర్ అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాపిడ్ రిడక్షన్ ఆఫ్ దిస్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ దట్ ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. దాన్ని చాలా తొందరగా ఇది కంట్రోల్ చేసి నార్మల్ లెవెల్స్‌కి తీసుకొస్తుందండి. ఓకే. మరి ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవండి. ఇప్పుడు 7 మందికి చేస్తే ఒకళ్ళకి అలాగా ఇది ఇంజెక్షన్ కాబట్టి అక్కడ దద్దుర్లు లాగా రావటం, కొంత పెయిన్ రావటం, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. మరి ఈ ఇంజెక్షన్ ఎవరు వాడితే మంచిది సార్? ఎవరెవరు యూజ్ చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని ఉంటుందండి. ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియాలో వాళ్ళకి ఫ్యామిలీస్‌లో ఇలా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి. సో, ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు నుంచి అధిక కొలెస్ట్రాల్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాడటం మంచిదే. ఇంకోటి ఇదే ఇంకా లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మామూలు స్టాటిన్స్ అని ఇస్తాం అనమాట. కొలెస్ట్రాల్ తగ్గించే ఓరల్ డ్రగ్స్. సో, ఇవి ఏసుకోవటం వల్ల కొంతమందికి లివర్ కాలేయం చెడిపోయే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళు ఈ ఇంక్లిజిరాన్ వాడొచ్చు. ఇంకొంతమందికి ఈ స్టాటిన్స్ వాడటం వల్ల మయోజైటిస్, మజిల్ స్పాజమ్స్ ఇవి వస్తాయండి. కొంతమందికి, అందరికీ కాదు. కొంతమందికి. సో, వాళ్ళకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్టాటిన్స్ ఇంటాలరెన్స్ పేషెంట్స్ అంటాం అనమాట. సో, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఇంక్లిజిరాన్ అనేది సంజీవన్ లాంటిదండి. ఓకే. సార్ మరి ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్స్ కాకుండా ఇంకేమైనా అదర్ ఇంజెక్షన్స్ ఉన్నాయా సార్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇవలోకుమాబ్ అనేది ఒక ఇంజెక్షన్ ఉందండి. సో, అది అవైలబిలిటీ అంటే ఇంక్లిజిరాన్ కంటే ముందే వచ్చిందండి. అది అవైలబిలిటీ ఆఫ్ 4-5 ఇయర్స్ నుంచి ఉంది. సో, దాని వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనంటే, అది సంవత్సరానికి 24 ఇంజెక్షన్లు చేయించుకోవాలండి. అంటే నెలకి 2 ఇంజెక్షన్స్ సేమ్ ఇలాగే చర్మం కింద సబ్క్యూటేనియస్ తీపించుకోవాలి. అది ఇప్పుడు దానికంటే ఈ ఇవలోకుమాబ్ కంటే ఈ ఇంక్లిజిరాన్ బెటర్ అండి. సార్ ఈ మధ్యన టీనేజర్స్‌లో కూడా మనం ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ అనేవి చూస్తున్నాం కదా సార్. సో, చాలామంది గ్యాస్ట్రిక్ పెయిన్‌కి అంటే సడెన్‌గా హార్ట్‌లో పెయిన్ రావడం, ఆ గ్యాస్ట్రిక్ పెయిన్‌ని చెస్ట్ పెయిన్ అనుకోని బాగా పానిక్ అవుతున్నారు కదా సార్. ఆ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి సార్ హార్ట్ పెయిన్‌కి, గ్యాస్ట్రిక్ పెయిన్‌కి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ అమ్మా, కొంచెం ఇక్కడ వస్తుంది. మిగతాది చెస్ట్ హార్ట్ అటాక్ వచ్చే పెయిన్ ఏమో సెంట్రల్ చెస్ట్ పెయిన్ అన్న అవచ్చు, కొంచెం లెఫ్ట్ చెస్ట్ పెయిన్ ప్రిడామినెంట్గా వస్తుంది. ఈ ఎడమ చెయ్యి అంతర్భాగం లాగటం ఇలా వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే చెమటలు, ఆయాసం, దడ వీటితో ఇది అనుసంధానమై ఉంటుంది అన్నమాట. ఇంకోటి గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నప్పుడు ఇంత చెమటలు పట్టవు. ఇంకోటి ఏంటంటే రిలేషన్ టు ఫుడ్, అంటే మీరు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ పెయిన్ వస్తుందన్నమాట. సో, లేకపోతే ఒక్కొక్కసారి వెరీ హార్డ్ టు ఫైండ్ దిస్ పెయిన్, అంటే గ్యాస్ట్రైటిస్ వల్ల హార్ట్ అటాక్ వల్ల రెండు ఒక్కొక్కసారి మనం విడదీసి చూడలేనంత ఓవర్లాప్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే సమీప ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ దగ్గర కానీ ఈసీజీ 2D చేయించుకోవడం చాలా అవసరం. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.